విరాట్ అయితే రూమ్లో ఉండి తనైతే పేపర్స్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో చంద్రకళ అటుగా వస్తూ ఉంటుంది. ఇక చంద్రకళ ఒక్కసారిగా కాలు స్లిప్ అయి కింద పడబోతూ ఉంటుంది. అలా చంద్రకళ కింద పడబోతూ ఉంటే విరాట్ అయితే తన చేతిలో ఉన్న పేపర్స్ని విసిరేసి చంద్రకళని గట్టిగా పట్టుకుంటాడు. దాంతో చంద్రకళ ఒక్కసారిగా విరాట్ బావ దగ్గర అవటంతో తనైతే చాలా సంతోషిస్తుంది. ఇక ఆ పేపర్లు గాల్లో ఎగురుతూ వీళ్ళ మీద పడుతూ ఉంటాయి. ఇక చంద్రకళని అయితే విరాట్ వదిలేస్తాడు. ఇక చంద్రకళ ఇలా అంటూ ఉంటుంది, బావా నువ్వు నా మీద చూపిస్తున్న కేరింగ్ చూస్తూ ఉంటే నిన్ను ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలనుంది బావా, ముద్దొచ్చిస్తున్నావు బావా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే విరాట్ అయితే మన మధ్య జరుగుతున్నది పోరాటం, మనమేం సరసాలు ఆడడానికి ఇక్కడ ఉండలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఓ మన మధ్య ఇంకా ఆ సరసాల ఆట జరగలేదన్నా నీ బాధ అంతా, మన మధ్య ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు కదా బావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అటుగా శ్యామల వస్తూ ఉంటుంది. శ్యామల వచ్చి ఈ మాట వినగానే ఒక్కసారిగా తను షాక్ అయ్యి ఏంటి ఇంకా వీళ్ళిద్దరి మధ్య కార్యం జరగలేదా, కార్యం జరగకపోవడం ఏంటి, నేనున్నాను కదా ఈరోజే ఖచ్చితంగా కార్యం జరిపించేస్తాను అని చెప్పి శ్యామల అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ పూలు పలహారాలు పళ్ళు అన్నీ కూడా తెప్పిస్తుంది. అది చూసి అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే ఏంటి ఇవన్నీ అని చెప్పి అంటుంది. ఈరోజు చంద్రకళకి విరాట్కి శోభనం జరిపించాలనుకుంటున్నాను, అందుకే తీసుకువచ్చానని చెప్పి శ్యామల అంటుంది. అది వినగానే చంద్రకళ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే శాలిని, శృతి అలాగే వాళ్ళ అమ్మ జగదీశ్వరి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగలేదని ఈవిడికి ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న శ్యామల అయితే ఏమంటావు వదిన, ఈరోజు వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే చాలా మంచి ఆలోచన చేశావు శ్యామల అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అది వినగానే శృతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి విరాట్ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక చంద్రకళ అయితే వాళ్ళ ముందు తలదించుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. అలా చంద్రకళ సిగ్గుపడుతూ ఉండడం చూసి విరాట్ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.